నా చెల్లెలు అవనికి బెల్లం చెరుకులు అంటే ఇష్టం. అవని పెళ్ళైన తర్వాత మొదటిసారి ఊరికొచ్చింది. అందుకు పక్కూరికి పోయి మరి బెల్లం చెరుకులు తెచ్చిన. ఇప్పుడు దీనిలను చూసి అవని ఎంత సంతోషపడుతుందో. అవని అన్నయ్య, ఎట్లున్నావమ్మా? నేను బాగున్నాన్నయ్య. అయ్యి బెల్లం చెరుకులు నాకెంత ఇష్టమో. అన్నయ్య నా కోసమే తెచ్చినట్టున్నాడు. నువ్వు బాగున్నావా? బావున్నమ్మా. ఇదిగో నీకోసం బెల్లం చెరుకులు తెచ్చిన, తీసుకో. నీకోసమే పక్కూరికి పోయి మరీ తెచ్చిన. థ్యాంక్స్ అన్నయ్య. నాకి బెల్లం చెరుకులు అంటే మస్తు ఇష్టము. నా కోసం గుర్తు పెట్టుకొని మరీ తెచ్చినావు. నా చెల్లెల కోసం ఆ మాత్రం చేయలేనా? నీ చెల్లెల కోసం ఏమైనా చేస్తావు. నీకేం, చెల్లెలంటే ప్రేమ కదా. పని కట్టుకొని పక్కూరికి పోయి మరి బెల్లం చెరుకులు తీసుకొని వచ్చినాడు. అదే నేనేమన్నా అడిగితే పక్క వీధిలో ఉన్న అంగడికి కూడా ఓడు. అంతేలే, ఎంతైనా తోడబుట్టిన చెల్లెలు కదా. ఆమెకైతే ఇష్టమైనవి తెస్తాడు. నేను పరాయి ఇంటి నుంచి వచ్చినాను, నాకు ఇష్టమైనవి ఎందుకు తెస్తాడు? ఈయన సంగతి ఇప్పుడు కాదు, రూమ్లోకి వస్తాడు కదా అప్పుడు చెప్తా. అయితే ఈరోజు ఈ చెరుకులు తీసుకురానికి పోయి ఇంటికి లేట్ వచ్చినాడు అనమాట. నేను ఫోన్ చేసి అడిగితే చిన్న పని ఉందని చెప్పినాడు. నాకే నిజం చెప్తే నేనేమన్నా అంటనేమనుకున్నాడు. ఇప్పుడు మాత్రం అనకుండా ఇడిచిపెడతానా? బావా ఎట్లున్నావు? బావున్నా బావా. ఏమనుకోవద్దు బావా, నీకు ఈరోజు కంపెనీ వేయలేకపోయినా, ఇంటికి కూడా లేటుగా వచ్చిన. పర్లేదు బావా, ఎంతైనా మీది గవర్నమెంట్ జాబు, ఆ మాత్రం బిజీ ఉంటది. నేనేం అనుకోనులే. అవును, ఎందుకురా మీ నాన్న ఫోన్ చేసి ఎత్తులేవు? ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకునిలేను. వాని అడిగితే ఏదో చిన్న పని ఉందని చెప్పినావంట. 8 గంటల వరకు ఏం పని? అంటే చెల్లెలకి చెరుకులు అంటే ఇష్టమని పక్కూరు పోయి తీసుకొచ్చిన. అదీగాక ఆ ఊర్లో నా ఫ్రెండ్ కలిసినాడు, వాడితో కొద్దిసేపు మాట్లాడొచ్చేసరికి లేట్ అయింది, అంతే. ఇప్పటికే బాగా అలసిపోయి ఉంటావు, నువ్వు పోయి ఫ్రెష్ అప్ అయ్యిరా. సరే అమ్మా. చెరుకులంటే నాకు కూడా మస్తు ఇష్టం అవని. ఏంది నిజమా? అవునవని. అయితే రండి, ఇద్దరం కలిసి తిందాం. నా మొగుడు చెప్పింది నిజమే. అల్లుడు ప్రవర్తనలో అవని మీద ఉన్న ఇష్టం కనబడుతుంది. అవని కూడా మంచిగానే ఉంటుంది. నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచించిన. ఇంతసేపు అయింది, ఇంకా వస్తలేడు బయటికి. ఫ్రెష్ అప్ గానికి ఇంతసేపా? నాకున్న కోపానికి ఈరోజు నేను దుమ్ము దులపాలి. వాణి టవల్ ఏడుందో కనబడతలేదు, ఏడుందో కొంచెం ఎతికియ్యి. నాకేం పని పాట లేదనుకున్నారా? నాకు చెప్తున్నారు, పోయి మీరే ఎత్తుక్కోండి. ఇప్పుడు ఏమైందే, ఎందుకంత కోపం? మీకు తెలదా ఎందుకో? నువ్వేం చెప్పకుండా నాకేం తెలుస్తుంది? ఇంతకేమైందో చెప్పు. నేను మీకు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పినారు? నాకి చిన్న పనుంది, లేట్ అవుతుందని చెప్పినాను. అంతేగాని నా చెల్లెల కోసం చెరుకులు దానికపోతున్నాను మాత్రం చెప్పలేరు. అంటే మీ ఉద్దేశం ఏంది? నాకు నిజం చెప్తే నేను మిమ్మల్ని పోనీయకుండా ఆపుతానే? అంతే కదా మరి, ఎప్పుడు నా చెల్లెల్ని తిట్టుకుంటూనే ఉంటది. అలాంటిది నా చెల్లెల కోసం పని కట్టుకొని పోతున్నా అంటే ఊకుంటదే? ఇప్పుడు ఏమైందే? నీకు చెప్తే ఏంది, చెప్పకుంటే ఏంది? నా చెల్లెల కోసం నేను తెచ్చినాను, దీనిలో నా మీద కోపం నీకేముంది? నా కోపంలో అర్థం ఉంది. మనకి పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడైనా నా కోసం మీరు ఇష్టమైనది తెచ్చినారా? నేను అడుగుతుంటే నేలకు చూస్తారేంది? నోట్ తెరిచి సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు నీకు ఇష్టమైనది ఏం తెచ్చలేను. కానీ మీ చెల్లెల కోసం పక్కూరికి పోయి మరి బెల్లం చెరుకులు తీసుకుని వచ్చినారు. నేను నోట్ తెరిచి అడిగితే కూడా పక్కనున్న షాప్ కూడా పోరు మీరు. అంతేలే, మీ చెల్లెలకో న్యాయము, నాకో న్యాయము. ఇప్పుడు ఏమైందని వచ్చి రాగానే రొల్లి చేస్తున్నావు? నా చెల్లెలు పెళ్ళైనాక మొదటిసారి లేక ఇంటికి వచ్చింది. అందుకు నా చెల్లెలకి ఇష్టమైనది ఏమన్నా ఇయ్యాలనిపించింది, అందుకే తెచ్చిన. ఇప్పుడేంది? అంటే మీకు నాకంటే మీ చెల్లెలే ఎక్కువ కదా? అవునే, ఎక్కువే. నిన్నగాక మొన్న వచ్చినావు నువ్వు. నా చెల్లెలు నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాము. నా చెల్లెలు నాకు ఇష్టం లేకుండా ఎట్లుంటది? ఎవరికుండే విలువ వాళ్ళకుంటది. అంతేలేండి, ఎంత తాళి కట్టించుకున్న భార్య అయినా నేను కూడా పరాయి ఇంటి నుంచి వచ్చిందానే కదా. మీ మొగాల బుద్ధే ఇంత. ఒసై, పొద్దు నుంచి ఆఫీస్లో మస్తు టెన్షన్లు ఉంటాయి నాకి. ఇంటికి వచ్చినాకనన్నా ప్రశాంతంగా ఉండనియవా? వచ్చి రాగానే ఏంది ఈ తలకాయ నొప్పి? ఇంకా నయం, 4 గోడల మధ్య గొడవ పడుతున్నావు. అదే నీ మాటలు అవని బావ వింటే ఏమనుకుంటారు? వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి పోయే వరకు నీ కుళ్ళు బుద్ధి పక్కకు పెట్టు. ముందరనే అవనిని ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటావు నువ్వు. ఇంతకు ముందు ప్రవర్తించినట్టు ఇప్పుడు ప్రవర్తించొద్దు. ఇప్పుడు అవనికి పెళ్ళయింది, బావ పక్కనే ఉన్నాడు. కొంచెం నీ నోరు అదుపులో పెట్టుకో. పిచ్చి పిచ్చి డ్రామాలు చేసినావనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఈయన బుద్ధి చూపించినాడు. ఈ అవని అందరినీ ఏమాయ చేస్తుందో ఏమో, అందరూ దానికే సపోర్ట్ చేస్తారు. నాకు కూడా టైం వస్తుంది, ఇంకా 3 నెలల వరకే నీ ఆటలు. ఆ తర్వాత అవనిని ఇంటి పని మనిషి చేస్తా, అప్పుడు చూపిస్తా నేనేందో. అవని, మీ అన్నయ్యకి నువ్వంటే ఎంత ఇష్టమో. నీకోసం పక్కూరికి పోయి మరి బెల్లం చెరుకులు తీసుకొని వచ్చినాడు.
మా అన్నయ్యకి నేనంటే ఇష్టము. నాకు కూడా మా అన్నయ్య అంటే ప్రాణం. మీకో విషయం తెలుసా? నాకు ఒకప్పుడు బాగా చదువుకోవాలని మస్తు ఆశ ఉండే. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ముఖ్యంగా మా నాన్న మా అన్నయ్య. నేను ఇంటర్ కంప్లీట్ చేసే వరకు మా అమ్మ నాకు బాగా సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో, నేను చదవడం మా అమ్మకి అసలు ఇష్టం లేదు. ఆడపిల్లలకి పెద్దగా చదువు అవసరం లేదు అనేది. అప్పుడు మా ఆర్థిక పరిస్థితులు అంతగా బాగుండేది కాదు. అందుకు మా నాన్న కూడా నన్ను చదివించకూడదని ఫిక్స్ అయినాడు. కానీ నాకు పై చదువులు చదవాలని కోరిక. అమ్మ నాన్న సపోర్ట్ చేయకపోయేసరికి నేను మస్తు ఏడ్చిన. అప్పుడు మా అన్నయ్య నా బాధ చూడలేక నా కోసం పార్ట్ టైం జాబ్ చేసేవాడు. ఆ డబ్బులతోనే మా అన్నయ్య నాకు ఫీజు కట్టినాడు. మా అమ్మకి మా నాన్నకి అర్థమయ్యేలాగా చెప్పినాడు. నేను డిగ్రీ కంప్లీట్ చేసినానంటే దానికి కారణం మా అన్నయ్యే. నిజంగా మీ అన్నయ్య చాలా గ్రేట్ అవని. సపోర్ట్ చేసే అన్నయ్యలు అందరికి దొరకరు. నీకు దొరికినాడంటే అది నిజంగా నీ అదృష్టం. అవునండి, అందుకే నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టము. ఇంకా చెప్పాలంటే మా అమ్మ మా నాన్న కంటే మా అన్నయ్యనే ఎక్కువ ఇష్టము. అమ్మయ్యా, నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అయ్యో, ఎందుకండి? పొద్దున మీ వదిన మాట్లాడిన మాటలకి మీ అన్నయ్య ఇంకెట్లుంటాడో అని మస్తు భయపడ్డాను. కానీ నువ్వు మీ అన్నయ్య గురించి చెప్పినది విన్నాక నాకు మీ అన్నయ్య మీద రెస్పెక్ట్ పెరిగింది. నిజంగా మీ అన్నయ్య చాలా గ్రేట్ అవని. మంచివాడు, కష్టపడేవాడు కాబట్టే మీ అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అవునండి, ఇంకా మా అన్నయ్యకి నేను కళ్ళు తిరిగి పడిపోయినా అని తెలియదు. అది కానీ తెలిస్తే మీరన్నా గంటలో 2 సార్లు చూసిచ్చినారు. మా అన్నయ్య అయితే 10 సార్లు ఇస్తాడు. నేనెంత చెప్పినా వినాడు. బలవంతంగా దాపిస్తాడు. నీకే అట్లే చేయాలి, లేకపోతే నువ్వెవ్వరి మాట వినవు కదా. మీరు కూడా ఏం తక్కువ లేరు. మా అన్నయ్య లాగే జ్యూస్ తాగే వరకు ఇచ్చిపెట్టలేరు. అవని, నిన్నొకటి అడగొచ్చా? ఇంకెందుకు లేటు, అడగండి. నీకు నాతో పెళ్లి కాకముందు నీ గోల్ ఏంది అసలు? దాని గురించి ఇప్పుడు ఎందుకులేండి. అయ్యో, ఏమైందవని? ఎందుకు అట్లా అంటున్నావు? దాని గురించి గుర్తు చేస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వు చెప్పేదేందో నాకేం అర్థమైతలేదు. ఇంతకేమైందో చెప్పు. ఎందుకు అట్లా అంటున్నావు? నాకు డిగ్రీలో మంచి మార్క్స్ వచ్చినాయి. పెద్ద కాలేజీలో ఫ్రీ సీట్ కూడా వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ మస్తు సంతోషపడినారు. నేను పీజీ కంప్లీట్ చేసి మంచిగా జాబ్ చేయాలనుకున్నాను. ఇంట్లో అందరు కూడా సరే అన్నారు. ఆ తర్వాత ఏమైంది? ఇంకేముంది, అనుకోకుండా మీ పెళ్లి సంబంధం వచ్చింది. పెద్దింటి సంబంధం. అందులో మా నుంచి ఏం ఆశించకుండా ఇంటి కోడలు చేసుకుంటామన్నారు. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. నా జీవితం బాగుంటుందని మా అమ్మ మా నాన్న నీకిచ్చి పెళ్లి చేసినారు. దాంతో నేను కన్న కలలు, నేను జాబ్ చేయాలనుకునే కోరిక అన్ని పోయినాయి. అయ్యో సారీ అవని, నీకన్నీ గుర్తు చేసి నిన్ను బాధ పెట్టినట్టున్నా. పర్లేదండి, జరిగింది ఏది మీకు తెలియదు కదా. కానీ నా వల్లే నీకు అన్యాయం జరిగింది. మీ అమ్మ మీ నాన్న కోరుకున్నట్టు నా వల్ల నీ జీవితం బాగుపడింది లేదు. అట్లా నీకెంత ఇష్టమైన చదువుకి దూరమైనావు. కొన్ని రోజులుల్లా నాకు కూడా దూరం అవుతావు. నా వల్ల ఎవరు హ్యాపీగా ఉండరు. అటు మీ అమ్మ మీ నాన్న, ఇటు నువ్వు, అందరూ నలిగిపోతారు. ఇంకా మీ అన్నయ్య గురించి చెప్పనవసరం లేదు. నాకు తెలియకుండానే నీ మెల్లో తాళి కట్టి నేను చాలా పెద్ద తప్పు చేసిన. ఇప్పుడు ఎంత అనుకుంటే ఏం లాభం? అంతా జరిగిపోయింది. దీంట్లో మీ తప్పు కూడా ఏం లేదు. అంతా నా రాత. అట్లా అనొద్దావని. నీకేం అభ్యంతరం లేకపోతే నువ్వు కోరుకున్నట్టు పై చదువులన్నీ నేను చదివిస్తా. నువ్వు అనుకున్నట్టే పీజీ కంప్లీట్ చేసి జాబ్ చేయొచ్చు. నువ్వేమంటావు? నీకు ఓకే కదా? వామ్మో, ఈయనేంది ఉన్నట్టు ఇంత షాక్ ఇచ్చినాడు. సడన్ గా నేను చదివిస్తా అంటున్నాడు. అసలు ఏం చెప్పాలో అర్థమైతలేదు. కానీ ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది. ఈయన నా జీవితం బాగుండాలని మస్తు కోరుకుంటున్నాడు. నేను అనుకున్నది సాధించాలని నాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఈయనంత మంచి వాళ్ళని నా జీవితంలో ఎప్పుడు చూసలేను. ఇప్పుడు ఏం చెప్పాలి? ప్లీజ్ అవని, కాదు అని మాత్రం అనొద్దు. ఇంకొన్ని రోజులలో నేను నీకు దూరం కావచ్చు, కానీ నువ్వు అనుకున్న గోల్ నుంచి నేను అస్సలు దూరం కానియను. చెప్పవని, ఎస్ ఆర్ నో? ఇప్పటికిప్పుడు అడిగితే నేనేం చెప్పలేనండి. నాకు ఆలోచించుకున్నాక కొంచెం టైం ఇవ్వండి, ఆ తర్వాత చెప్తా. సరే అవని, నీకు ఇష్టం వచ్చినంత టైం తీసుకో. ఎస్ చెప్తావని అనుకుంటున్నా. సరే అండి, ఇంకా మాట్లాడింది చాలు. ఇప్పటికే లేట్ అయింది. రండి లోపలికి పోదాం. ఏమైందక్క? అప్పటి నుంచి అడుగుతున్నా, ఎందుకంత కోపంగా ఉన్నావు? నా నోరు తీపి చేస్తా, పోయి స్వీట్ చేసుకుని వస్తా అని చెప్పినావు. ఇప్పటి వరకు ఏం లేదు. నువ్వు చేసిన స్వీటు తినాలని ఎంత ఆశపడినానో తెలుసా? నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు నీ బాధ ఏంది? నేనిప్పుడు కోపంగా ఉన్నానే లేక స్వీట్ ఇచ్చలేననే? 2 కారణాలే. ఈ స్వప్న పెద్ద తిండిబోతులాగుంది. నా బాధలో నేనుంటే సిగ్గు లేకుండా వచ్చి స్వీట్ అడుగుతుంది. అసలు ఏమనాలి ఈ స్వప్నని? చెప్పక్క. ఇప్పుడు నీకు కావాల్సింది స్వీటే కదా, వంట రూమ్ లో ఉంది. నీకెంత కావాలంటే అంత తిను. సరే అక్క, కానీ నాకు ఒక డౌట్. నేను అవని గురించి అంత శుభవార్త చెప్తే నువ్వు సంతోషపడకుండా ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? ఏమైందో చెప్పక్క. ఇప్పుడు నన్నేం అడగొద్దు.
నువ్వు వచ్చింది స్వీట్ కోసమే అని నాకు తెలుసు, పోయి తినిపో. సరే, చెప్పకపోతే నీ ఇష్టం. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, మళ్ళీ ఈ వీడియోలో లెంత్ తక్కువైతుంది. నిజానికి ఈ రోజు నేను చాలా బిజీ. నేను ఎంత బిజీ ఉన్నా మీ అందరినీ డిసప్పాయింట్ చేయకూడదని వీడియో చేస్తున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాకు జెన్యున్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.